ఇక డీటెయిల్స్ చూస్తే గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు విజయవాడలో రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఏపీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఈ ఎట్ హోమ్ ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం తరహాలోనే రాజ్భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నాడు విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన ఎట్ హోమ్ను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ లాంటి వైసీపీ కీలక నేతలు కూడా హాజరయ్యారు. విపక్షాల నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అట్ హోంలో పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం పర్యటనలో ఉండటంతో చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సిఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా అట్ హోంకు హాజరయ్యారు. ఏపీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఈ అట్ హోం ఏర్పాటు చేశారు. జగన్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి 1200 కోట్లు బకాయిలు పెట్టారని లోకేష్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో పేదల వైద్యం గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల విడుదల విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శలు చేశారు. సమస్యను జటిలం చేసి పేదలను బలిచేయవద్దని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ అన్నారు. అస్తవ్యస్త పాలనతో ఖజానా ఖాళీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 1200 కోట్లు బకాయిలు పెట్టడంతో ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదోళ్ల వైద్యం గాలిలో దీపంలా మారిందని నారా లోకేష్ చెప్పారు. బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. ఆసుపత్రులపై ప్రభుత్వం బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. అత్యవసరమైన వైద్య సేవల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చొద్దని హితవు పలికారు. లక్షలాది పేదల ప్రాణాలతో కూడుకున్న ఆరోగ్య సేవల విషయంలో మొండి వైఖరి విడనాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగుదేశంపై పొత్తుతో మాట్లాడుతూ ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని చెప్పారు. తెలుగుదేశం 2 స్థానాలు ప్రకటించినందున రాజోల్, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేశారు. ఒంటరిగా వెళ్తే కొన్ని సీట్లు గెలుస్తాం కానీ ప్రభుత్వంలోకి వెళ్లలేమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్కు స్పష్టం చేశారు. టీడీపీతో కలిస్తే బలవంతులవుతాం, 2 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది అని పవన్ తెలిపారు. పొత్తుల్లో ఒక మాట అటు ఇటు ఉంటుంది, ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు అని పేర్కొన్నారు. 2 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది అని పవన్ తెలిపారు. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడడం సరికాదన్నారు. జగన్పై తనకు వ్యక్తిగత కక్ష లేదు, కానీ జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదన్నదే తదుపరి కర్తవ్యమని పవన్ స్పష్టం చేశారు. తెలుగుదేశం 2 సీట్లు ప్రకటించినందున తాను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన రాజ్యాధికారం సాధించబోతోందన్న పవన్ మండపేట సీటుకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ఇది పొత్తు ధర్మం కాదనేది నా అభిప్రాయం అని చెప్పారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగనివ్వనని క్యాడర్కు హామీ ఇస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని వాటిని దృష్టిలో ఉంచుకొని తాను మాట్లాడాలని పవన్ చెప్పారు. మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది నన్ను. పోనీ జగన్ అనే వ్యక్తి కూడా
తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేము ఒంటరిగా పోటీ చేసేవాడినేమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం. అతను సొంత చెల్లినే స్పేర్ చేయని వాడు మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు. అతనికి ఈ రోజున వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపొద్దున మీకు కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా. ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పవు, భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. కామన్ మినిమం ప్రోగ్రాం కింద రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేమి ఉండాలి, మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఎలాంటి పాలసీలు ఉండాలి, ఎలాంటి భవిష్యత్తు చూపించాలి, కామన్ మినిమం ప్రోగ్రాం కింద వస్తుంది. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోల్ రాజానగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పవన్ రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వీళ్ల డ్రామాలకు ప్రజలు నవ్వుకుంటున్నారని, తాజాగా మరో కొత్త డ్రామా తెరపైకి తీసుకువచ్చారని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆడిన రాజకీయ డ్రామాలను చూసి ఇప్పటికే ప్రజలు విసిగిపోయారని పేర్ని నాని చెప్పారు. వారి డ్రామాలకు ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇప్పుడు మరో కొత్త డ్రామాతో ప్రజల ముందుకు వచ్చారని అన్నారు. 4.5 ఏళ్లుగా రాజానగరం రాజోలు నియోజకవర్గాలకు టీడీపీకి ఇన్ఛార్జీలే లేరని చెప్పారు. ఈ స్థానాలను చంద్రబాబు నాయుడు జనసేనకే వదిలేశారని పేర్ని నాని తెలిపారు. జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ ఇవాళ ప్రకటించారని అన్నారు. జన సైనికుల్లో పార్టీ నేతల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకే పవన్ ఇవాళ మరో డ్రామా ఆడారని చెప్పారు. పవన్ కళ్యాణ్కున్న పౌరుషం నికార్సైనదైతే కీలక స్థానాలను ప్రకటించేవారని అన్నారు. వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి స్థానాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదని ప్రశ్నించారు. టీడీపీ జనసేన పొత్తు చెడాలని వైసీపీ నేతలు గోతికాడ నక్కల్లా కాపలా కాస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తాము 2 సీట్లు ప్రకటిస్తే పవన్ 2 సీట్లు ప్రకటించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సీట్లు ప్రకటిస్తే తాము బాధపడాలి కానీ వైసీపీ నేతలకు ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ జనసేన పొత్తులు సీట్లపై వైసీపీ నేతలు మాట్లాడడం ఏమిటని నిలదీశారు. పవన్ 2 కాకపోతే 4 ప్రకటించుకుంటారన్నారు. వాటి గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతుందని, విచ్ఛిన్నం కాదని తెలిపారు. పొత్తులు సీట్లపై చంద్రబాబు పవన్ మాట్లాడుకుంటారని బొండా ఉమా స్పష్టం చేశారు. కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము 5% రిజర్వేషన్ ఇచ్చాం. మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు, జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు. ఏం మాట్లాడారో మీరని అడుగుతా ఉన్నా. ఈ కాపు సోకాళ్ళు నాయకులు అమ్మడి రాంబాబు, కొట్టు సత్యనారాయణో, లేకపోతే అమర్నాథో, లేదంటే బొత్సానో, లేదంటే పేర్ని నానినో, కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు? కాపులకి 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు ఏమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా. అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకానేమో నా వెంట్రుకు కూడా ఎవరూ పీకలేరు అన్నాడు. తర్వాత వైనాట్ 175 అన్నాడు. తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు. ఆఖరికి నిన్న ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు. పీక్కోవాల్సినంత పీక్కున్నాడు, దోచేయాల్సిన దోచేశాడు, మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని, ఇంటికి వెళ్ళిపోతున్నానని అతనే ఒప్పుకున్నాడు. ఓటమిని ముందే 60 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు. జనసేన అధ్యక్షులు రాజోలు రాజానగరానికి
2 సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు. పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు? ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుళ్లాగా మీకేంటి అని అడుగుతాం. ఏపీలో ఉన్న అందరూ బీజేపీకి బానిసలే అని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, అలాంటి మోసం చేసిన బీజేపీతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు దోస్తీ కట్టాయని విమర్శలు చేశారు. ముఖ్యంగా బీజేపీకి 3 పార్టీలు బానిసలుగా మారాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ పాలన ఎక్కడా లేదని అన్నారు. గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఏపీలో మైనారిటీలకు కష్టకాలం నడుస్తోందని, రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడి జరుగుతూ ఉన్న ఏపీ సీఎం జగన్ స్పందించలేదని షర్మిల విమర్శించారు. సీఎం జగన్ బీజేపీకి బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ బీజేపీకి వైసీపీ ఊడిగం చేస్తోందని మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. సీఎం జగన్ పెద్ద పెద్ద గోడలు కట్టుకుని కోట లోపల ఉన్నారని షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అని షర్మిల నిలదీశారు. స్పెషల్ స్టేటస్ కోసమే, ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు చంద్రబాబు గారు. సరే, ఈయనకు అనుభవం ఉంది కదా అని ప్రజలు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఏమైంది అంటే ప్రత్యేక హోదా రాలేదు. కానీ ఆయన మంత్రులకు మాత్రం క్యాబినెట్లో, ఆయన ఎంపీలకు మాత్రం క్యాబినెట్లో స్థానం దక్కింది. తీరా ప్రత్యేక హోదాను ఎంత తాకట్టు పెట్టారంటే బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఆ రోజుల్లో ఎవరైనా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళను కూడా జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ఆ రోజు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా రాగం పాడారు. ఆ రోజుల్లో జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రత్యేక హోదా కోసం. ఇంకా మూకుమ్మడిగా అందరు ఎంపీలను, అంటే వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు అందరము కలిసి రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. అంత ఒత్తిడి చేసి అంత ప్రయత్నం చేసిన జగనన్న గారు నిజంగానే ముఖ్యమంత్రి హోదా ఇస్తే, ఒక ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాబోలు అని ప్రజలందరూ నమ్మి జగనన్న గారి చేతుల్లో బాధ్యత పెడితే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బీజేపీకి బానిసగా మారారు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు. అంబేద్కర్ ఆశయ సాధనలో ఆయన రచించిన రాజ్యాంగ పరిరక్షణలో అందరూ కలిసి సాగాలని దళిత సోషల్ ముక్తి పంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు చేస్తున్న శక్తులను తరిమి కొట్టాలని అన్నారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజాస్వామ్య విలువల గురించి కాకుండా ఆధ్యాత్మిక అయోధ్య రామాలయం గురించి మాట్లాడటం అంటేనే దేశాన్ని ఒక మత రాజ్యాంగంగా మార్చేందుకు ప్రయత్నం మొదలైనట్లు స్పష్టమవుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ పీఠక ప్రమాణాన్ని వి శ్రీనివాసరావు చేయించారు. మనువాద ధర్మం పేరుతో దళితులు, బీసీలను కులాల వారీగా విభజించి 3000 క్రితం నాటి అనాగరిక ఆదిమ సమాజాన్ని దేశం మీద రుద్దేందుకు ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు దీన్ని అడ్డుకోవడానికి ముందుకు వస్తారో లేక సాగనిస్తారా అని ఆయన ప్రశ్నించారు. రిపబ్లిక్ డే 4 రోజుల ముందు అయోధ్యలో జరిగినటువంటి కార్యక్రమాన్ని గమనిస్తే భారతదేశంలో అత్యధిక ప్రజల యొక్క విశ్వాసం రాముడు లేదా హిందూ మతం లేదా ఇతర దేవతలు. 21వ తేదీ వరకు రామమయం చేసి హిందువుల యొక్క అభిమానాన్ని, వాళ్ళ భావోద్రేకాలు రెచ్చగొట్టి 22వ తేదీన దాన్ని మొత్తాన్ని మోడీమయం చేసి ప్రతి
ఇప్పుడు రామమయం లేదు, రామజపం లేదు, మోడీమయం, మోడీ జపమే. ఆ రోజు సన్యాసులు వచ్చిన మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ మోడీ జపం చేశారు. చివరికి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినమైనటువంటి జనవరి 26 రిపబ్లిక్ డే భారత రాష్ట్రపతి ఇచ్చినటువంటి ప్రసంగంలో కూడా ఇదే వ్యక్తమైంది. ఇది చాలా ప్రమాదకరమైంది అంటే ఆమె చేత పలికించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న రాష్ట్రపతి చేత ఈరోజు రామాలయం కట్టడమే భారతదేశం మొత్తానికి పునాది అయినట్టుగా ఆమె చేత పలికించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకనంటే చాలా దేవాలయాలు కట్టారు దేశం, చాలా మసీదులు కట్టారు, చాలా చర్చిలు కట్టారు, ఇక ముందు కూడా కడతారు. కానీ చర్చిలు, దేవాలయాలు, మసీదులు కట్టుకోవడం వ్యక్తిగతమైన విషయం. లేదా భక్త సంఘాలు కట్టుకుంటారు, లేదా ఇతర విశ్వాసం ఎవరికి ఏదైతే నమ్మకం అయితే అది కట్టుకుంటూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వమే స్పాన్సర్ చేసి ఇదే అధికారయుతమైన మతం రాష్ట్రపతి ఒకసారి తన ప్రసంగంలో దీన్ని ప్రస్తావించిన తర్వాత ఇదే అధికారయుతమైన మతం అవుతుంది. ఇప్పటివరకు రాజ్యాంగం. టీడీపీ శాసనసభాపక్ష విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఇచ్చిన అనర్హత పిటిషన్పై స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇవ్వగా తమకు 30 రోజులు గడువు కావాలని స్పీకర్ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై విచారణకు ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం 2:45 ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయంలో నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. తెలుగుదేశం శాసనసభాపక్ష విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఇచ్చిన అనర్హత పిటిషన్పై స్పీకర్ కార్యాలయం ఈ మేరకు స్పందించింది. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి తమకు 30 రోజులు గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్కు లేఖ రాశారు. వైఎస్ ఇంట్లో వివాదం రచ్చకెక్కితే దానిని సజ్జల తెలుగుదేశానికి ఆపాదించడం ఏమిటని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. నిన్ను నమ్మం జగన్ అని తల్లి చెల్లితో పాటు ప్రజలంతా ఫిక్స్ అయ్యారని వెల్లడించారు. కుటుంబ చీలికల సృష్టికర్తలు ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడే డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు. వైఎస్ ఇంట్లో వివాదం రచ్చకెక్కితే దానిని సజ్జల తెలుగుదేశానికి ఆపాదించడమేంటని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. షర్మిలను ఎందుకు వాడుకొని వదిలేశారో జగన్, సజ్జల సమాధానం చెప్పలేక తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇంట్లో బాబాయ్ హత్య జరిగినప్పుడు మొదలైందా, లేక తల్లిని గౌరవ అధ్యక్షురాలిగా తీసేసినప్పుడు మొదలైందా, లేక షర్మిలకు ఆస్తి ఇవ్వలేనందుకు మొదలైందా అనేది సమాధానం చెప్పాల్సింది జగనేనని తెలిపారు. మొత్తం కుటుంబాన్ని ఎన్నికలకు ముందు వాడుకొని గెలిచిన తర్వాత ఎందుకు వదిలేశారో మీరే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిన్ను నమ్మం జగన్ అని తల్లి, చెల్లితో పాటు ప్రజలంతా ఫిక్స్ అయ్యారని వెల్లడించారు. కుటుంబ చీలికల సృష్టికర్తలు ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడే డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను గద్దెదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆవిడేదో వాళ్ళ పార్టీ తరఫున రాజకీయ పోరాటం అని చెప్పి మొదలుపెట్టింది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదేదో షర్మిలని తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారో ఈ రాష్ట్రంలో ప్రయోగించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సజ్జల మాట్లాడే మాటలకి, వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా అని నేను అడుగుతున్నా. ఎవరు షర్మిల? ఎవరో వైఎస్ షర్మిల, విజయమ్మ గారు, బ్రదర్ అనిల్, వీళ్ళందరినీ ఏ విధంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ముందు కానీ 19 ఎన్నికల్లో కానీ ఏ విధంగా వాడారు వీళ్ళు. ఈరోజు అసలు వాళ్ళకి ఎందుకు వచ్చింది వివాదం? వాళ్ళ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీకి అసలు సిగ్గు లేకుండా మాట్లాడటం ఏంది వీళ్ళు? సమాధానం వీళ్ళు అక్కడ చెప్పుకోవాలి. వాళ్ళ ఇంట్లో వ్యవహారం రచ్చకెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది షర్మిల ఒకప్పుడు 14 ఎన్నికల ముందు ఆయన జైల్లో ఉంటే. 2019 ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటనలు చేసి వాళ్ళ అన్నయ్యను గెలిపించమని చెప్పి మొత్తం కూడా యాత్రలు చేసింది, మీటింగులు పెట్టింది. వాళ్ళ తల్లి, ఈవిడ భర్త బ్రదర్ అనిల్ బైబిల్ తీసుకొని వీధి వీధి ప్రచారం చేసి మతపరమైనటువంటి అంశాలను కూడా రాజకీయానికి వాడుకున్నటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది. అంత వాడుకొని ఎందుకు వదిలేసావో నువ్వు చెప్పాలి సమాధానం. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి.
లేదు సద్దలా నువ్వు చెప్పు, అసలు ఎందుకు వదిలేశారు మీరు వాడుకొని? ఆవిడ ఏ ఎంపీ టికెట్ అడిగిందో, ఏం ఆస్తులు అడిగిందో మాకైతే తెలియదు కదా. ఎవరికేం సంబంధం? ప్రతిదానికి అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి దాని ఏదో నిజం చేయాలని చెప్పి తాపత్రయపడటం అనేది జగన్మోహన్ రెడ్డి తాబేదారులకి అలవాటైపోయింది. విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ రమేష్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కారు బోల్తా కొట్టింది. బెంజ్ సర్కిల్ నుంచి ఏలూరు వైపు వెళుతున్న కారులో 3 ప్రయాణిస్తున్నారు. కారు అతి వేగంగా నడపడంతో కారు వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా 3 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉండే చిన్నారులు. ప్రపంచ రికార్డు సాధనకు నడుం కట్టారు. వారి సంకల్పానికి తమ గురువు, తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెంలో చిన్నారులు 1.5 గంటల పాటు ఆగకుండా స్కేటింగ్ చేపట్టారు. ఈ స్కేటింగ్లో సుమారు 80 మంది విద్యార్థులు భాగస్వామ్యులయ్యారు. చిన్నారులు చేసిన స్కేటింగ్ పలువురిని ఆకట్టుకుంది. వరల్డ్ రికార్డు నిమిత్తం అమరావతి రాజధాని వెంకటపాలెం వద్ద మువ్వన్నెల జెండా చేతపట్టుకొని చిన్నారులు చేసిన స్కేటింగ్ ప్రదర్శన వారి తల్లిదండ్రులు వారిని చూసి మురిసిపోయారు. 1.5 గంటల పాటు ఆగకుండా ఏకధాటిగా స్కేటింగ్ చేసి ఈ చిన్నారులు వారందరి చేత ఔరా అనిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ రికార్డు సాధన కోసం విజయవాడకు చెందిన ఖాదర్ బాషా అనే స్కేటింగ్ కోచ్ 6 నెలల పాటు చిన్నారులకు శిక్షణ ఇచ్చి సమాయత్తం చేశారు. ఈ స్కేటింగ్ కార్యక్రమంలో విజయవాడతో పాటు వివిధ జిల్లాల నుంచి చిన్నారులు వచ్చి ఈవెంట్లో భాగస్వాములయ్యారు. చిట్టిపొట్టి కాళ్లకు స్కేటింగ్ చక్రాలు కట్టుకుని చిన్నారులు చేసిన స్కేటింగ్ పలువురిని ఆకట్టుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ స్కేటింగ్ క్రీడ 8 గంటల 30 నిమిషాల వరకు ఏకధాటిగా కొనసాగింది. చిన్నారులు స్కేటింగ్ చేస్తున్న సమయంలో ఒకరికి ఒకరు తగిలి కింద పడిపోయినా వెంటనే లేచి ఏమాత్రం అధైర్యపడకుండా తమ తోటి వారితో పోటీ పడుతూ మరింత వేగంతో దూసుకువెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందించారు. మువ్వన్నెల జెండాను చేత్తో పట్టుకొని విద్యార్థులు స్కేటింగ్ క్రీడలో మమేకమయ్యారు. తాము ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కడం తమకెంతో సంతోషంగా ఉందని చిన్నారులు తెలిపారు. భవిష్యత్తులో స్కేటింగ్ క్రీడతో పాటు చదువులను రాణిస్తామని చిన్నారులు తెలియజేశారు. ఈ ప్రపంచ రికార్డు స్ఫూర్తితో మరిన్ని పథకాలు తాము సొంతం చేసుకుంటామన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ షేక్ ఖాదర్ బాషా. నేను ఈ పిల్లలందరికీ కోచ్నండి. ఈ ఈవెంట్ అనేది 90 మినిట్స్ నాన్ స్టాప్ ఈవెంట్. 90 మినిట్స్ నాన్ స్టాప్ ఈవెంట్. వీఆర్ ప్రాక్టీసింగ్ ఫర్ దిస్ ఈవెంట్ సిన్స్ 6 months. 6 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది ఈ ఈవెంట్ అనేది టిల్ నా ఇండియాలో ఇప్పటివరకు జరగలేదండి. అప్రాక్స్ 80 కిడ్స్ అండి. వీళ్ళు 80 కిడ్స్ 90 మినిట్స్ దే ఆర్ హోల్డింగ్ ద ఫ్లాగ్. ఇప్పటివరకు ఇలాంటి ఈవెంట్ జరగలేదు పైవాడి వల్ల. ఇంక్లూడింగ్ 6 వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ రోలర్ స్కేటింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. కార్డియో, ఇట్స్ ఎ గుడ్ కార్డియో. వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పైవాడి వల్ల. స్కేటింగ్ అనేది ఇప్పటివరకు మనకి పెద్దగా ఆంధ్ర స్టేట్స్లో కానీ మన ఇండియాలో కానీ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడే గ్రో అవుతున్న స్పోర్ట్స్ ఇది. పేరెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఫిట్నెస్ కానీ పిల్లలకి ఫ్యూచర్లో మెడల్స్ అథ్లెటిక్స్కి వెళ్ళాలన్నా కూడా ఈ స్పోర్ట్స్ బాగుంటుంది పిల్లలకి ఫ్యూచర్గా. ఎందుకంటే అప్కమింగ్ కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేర్చుకోవడానికి కానీ రికార్డ్స్ కొట్టడానికి కానీ అవకాశం ఇస్తే పిల్లలు పేరెంట్స్ ప్రోత్సహిస్తే అంతా బాగుంటుంది. మేము అలాగే ప్రోత్సహిస్తూ లాస్ట్ 1 year నుంచి కోచింగ్ ఇస్తూ చేపిస్తూ ఉన్నాం పిల్లలతోటి. ఇప్పుడు చాలా గ్రో అయ్యి ఉన్నారు, బాగా ఫిట్నెస్తో కూడా ఉన్నారు. సో పేరెంట్స్ అందరూ కూడా బాగా చూసి వీళ్ళతో పాటు మీరు కూడా ఎంకరేజ్ చేస్తారు. మాకైతే చాలా బాగుందండి. మా బాబు 1.5 year నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కోచ్ ఖాదర్ బాషా దగ్గర. అండ్ వీఆర్ ఫ్రమ్ నెక్స్ట్ జెన్ సిబిఎస్ఈ స్కూల్. ఇక్కడ స్కేటింగ్ అనేది మేము నార్మల్గా, ఎందుకంటే బాడీ బాగుంటుంది బాబుకి, ఫుల్ యాక్టివ్గా ఉంటాడు అని చెప్పి జాయిన్ చేసాం. బట్ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ మనకి జరుగుతున్నది ఈరోజు Jan 26 రిపబ్లిక్ డే సందర్భంగా సార్ నాన్ స్టాప్ స్కేటింగ్ ఈవెంట్ పెట్టారు. అండ్ దిస్ ఇస్ ఫర్ వరల్డ్ రికార్డ్.
హియర్ దే ఆర్ డూయింగ్ నాన్ స్టాప్ 90 minutes అండి. ఇక్కడ 3 years 4 years 5 year కిడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ ఇన్ ద మిడిల్. ఓకే, ఎందుకంటే ఇంతే ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ మందిలో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని, కానీ నాన్ స్టాప్గా పిల్లలు చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆయన చాలా కష్టపడి రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ ఇచ్చి ఇంత దూరం తీసుకురావడం అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఈ చేయడానికి. మై నేమ్ ఈస్ కళ్యాణి. ఇలాంటి ఒక ఈవెంట్ జరగటం చాలా బాగుందండి. మొత్తం సార్ సపోర్ట్ వల్లే జరుగుతుంది. ఇలాగా చాలామంది కోచెస్ ఉన్నారు, కానీ ఇంత పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇచ్చే కోచెస్ నేను ఎక్కడ చూడలేదు. మేము లక్కీ అనుకోవాలి. మా బాబు 1 year నుంచి చేస్తున్నాడండి. ఇది సెకండ్ ఈవెంట్ మా బాబుది. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్ అండి. యాక్చువల్లీ 1.5 year జర్నీ ఉంది సార్తో మాకు. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ కోచ్. పిల్లల గురించి ఇంత కేర్ఫుల్గా, ఇంత పర్టికులర్గా ప్రతి చైల్డ్ని కూడా తన ఓన్ చైల్డ్ లాగా ఫీల్ అయ్యి ఎవరి సైకాలజీ ప్రకారం వాళ్ళని ట్రీట్ చేస్తూ చాలా బాగా ట్రీట్ చేస్తారు సార్. స్కేటింగ్ వచ్చేసరికి వాళ్ళ ఫిజికల్గా కానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్ ఆర్ క్లాస్లో యాక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్రీవియస్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే కిడ్స్ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సార్ బాగా మోటివేట్ చేస్తున్నారు అండ్ హీస్ ఎంకరేజింగ్ దెమ్ వెరీ మచ్. అండ్ ఆల్మోస్ట్ 80 members కిడ్స్ 1.5 hour అంటే చాలా పెద్ద విషయం. దే ఆర్ నాట్ ఈవెన్ స్టాపింగ్, అసలు ఆపకుండా చేస్తున్నారు. చాలా హ్యాపీ. ఎప్పటి నుంచి చేస్తున్నావు? 1 year నుంచి. ఎప్పుడు చేసావు? డైలీ ఎప్పుడు చేస్తున్నావు? 6 to 7. My name is Kundanika. I am from next gen. This is my second event. Earlier I did 60 minutes non-stop. Now it is 90 minutes. Sirతో నేను 1.5 year జర్నీ చేశాను. I am doing from 1 year. I like skating. I am very happy for this. నేను ఈరోజు 1.5 hour స్కేటింగ్ చేశాను. నేను చేసినకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. స్కేటింగ్ కంటిన్యూస్ నాన్ స్టాప్ చేశా. 2 years నుంచి జర్నీ చేసిన ఈవెంట్ కోసం. ఆల్రెడీ ఇది నా సెకండ్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఐ am very happy because of this practice and my parents and my coach supported me to. Since last year I am practicing skating. It is very big event. స్కేటింగ్ చేయడం చాలా బాగుంది. నాకు ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేశాను. బాగుంది. 3 months. My happy 13. In half an hour 13. I taught 12 to retard 12. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం మంచినీరు అందించే పరిస్థితిలో కూడా లేదని సిపిఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ ప్రకాష్ నగర్ ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో గత 15 రోజుల నుండి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెంటనే మంచినీళ్లు అందించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలతో కలిసి బిందెలు చేతపట్టి 63వ డివిజన్ రాజీవ్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద నిరసనకు దిగారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజున మంచినీటి కోసం ప్రజలు ధర్నా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటం సిగ్గుచేటని అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వంలో కానీ కార్పొరేషన్లో కానీ చలనం లేదు. రాత్రిపూట నిద్రలు కూడా పోకుండా మోటార్లు వేసుకుంటా నీళ్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రైవేట్గా డబ్బులు వేసుకుని ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. అయినా
ఈ కార్పొరేషన్ మొద్దునిద్ర లేవలేదు. గెలిచినటువంటి శాసనసభ్యులు కార్పొరేటర్లకి చీమగుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు ఎన్నికల రంది, ఓట్లు రంది, పదవుల గోలు తప్ప ప్రజలు బతుకుతున్నారా చస్తున్నారో కూడా అర్థం కావట్లా. నీళ్ళైతే దొరకట్లా. మద్యం మందు మాత్రం 24 గంటలు సరఫరా ఉంది. కృష్ణానది తీరాన్ని పెట్టుకుని విజయవాడలో శీతాకాలంలో నీళ్లు కొరత అంటే ఇది సిగ్గుచేటు తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ చేతకానితనం తప్ప ఇంకోటి కాదు. నీళ్లకి ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, పన్నులు కట్టకపోతే పెనాల్టీతో సహా ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. గడప గడపకి అన్నారు. దేనికి? పన్నులు వసూలు చేయడానికి. గడప గడపకి నీళ్ళు ఇవ్వడానికి గడప గడపకి గుర్తు రాదా? తీవ్రమైన ఆగ్రహంతో జనం ఉన్నారు. ఇప్పటికైనా నీళ్ళు ఇవ్వండి అని. ఆయన పట్టించుకుని నాదులు లేడు. ఎప్పటికి సరఫరా పునరుద్ధరించబడుతుందో తెలియని దీంట్లో ఉంది. ఇచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. స్నానాలు చేయడానికి కూడా విజయవాడలో నీళ్లు దొరకట్లేదంటే ఎంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుంది.